హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లోక్సభలో ది ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బిల్లును లోక్సభలో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రవేశపెట్టారు. అక్రమ చొరబాటుదారులకు కఠిన శిక్షలు విధించేలా చట్టం రూపొందించింది ప్రభుత్వం. భారత్లోకి అక్రమంగా చొరబడితే 7 ఏళ్లు జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. అక్రమంగా పాస్పోర్ట్లు, వీసాలు పొందితే చర్యలు తీసుకోవచ్చు. ఈ మేరకు ఇమిగ్రేషన్ అధికారులు మరిన్ని అధికారాలు అప్పగిస్తూ బిల్లును రూపొందించారు. తాజా బిల్లు ప్రకారం వారెంట్ లేకుండానే అరెస్టు చేసే అధికారం ఇమిగ్రేషన్ అధికారులకు దక్కనున్నాయి. బ్రిటిష్ కాలం నాటి ఇమిగ్రేషన్ చట్టాలనే ప్రభుత్వాలు అమలు పరుస్తూ వస్తున్నాయి. వాటిలోని లోపాలు దేశ భద్రతకు ముప్పుగా వాటిల్లుతున్నాయి. గత కొన్నేళ్లుగా దేశంలోకి అక్రమ వలసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోకి బంగ్లాదేశీలు అక్రమంగా చొరబడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా కేంద్రం ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025ను సభలో ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఆ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర కూడా వేసింది. ఇప్పటికే ఉన్న వలసవాద చట్టాల స్థానంలో ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025ను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇండియా యాక్ట్ 1920, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939, ఫారినర్స్ యాక్ట్ 1946, ది ఇమిగ్రేషన్ యాక్ట్ 2000 వంటి చట్టాలు అమల్లో ఉన్నాయి. వీటిని స్వాతంత్రానికి ముందు అమల్లోకి తెచ్చారు. ప్రపంచ యుద్ధాలు, అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించారు. వీటిలోని నిబంధనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. దీంతో చట్టపరంగా అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లోపాలను సవరించి ఇప్పటికే ఉన్న చట్టాల స్థానంలో ఒక సమగ్రమైన కొత్త చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఇదిలా ఉంటే ఒమన్లోని మస్కట్లో జరిగిన 8వ హిందూ మహాసముద్ర సమావేశంలో శంకర్తో పాటు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్, పాక్ మధ్య వివాదంతో చాలా కాలంగా సార్క్ పునరుద్ధరణపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సార్క్ పునరుద్ధరణకు భారత్ మద్దతును కోరారు. అలాగే సార్క్ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని హుస్సేన్ నొక్కి చెప్పారు. ఇక ఈ సమావేశం తర్వాత ట్విట్టర్లో కేంద్ర మంత్రి జైశంకర్ చేసిన పోస్టులో సార్క్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన విదేశాంగ సలహాదారుడు ఎండి తౌహీద్ హుస్సేన్ను కలిశాను. ఇరువురి మధ్య ద్వైపాక్షిక సంబంధంపై దృష్టి సారించింది అని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల పరంగా 2 పొరుగు దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించాయి. వాటిని పరిష్కరించడానికి కలిసి పనిచేయవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా చర్చించాయని విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.